యువరాజు ప్రాణాలను కాపాడిన ఇద్దరిలో ఒకరిని మాత్రమే మహారాజు మెచ్చుకుని ఒకరిని క్షమించాను అనడంలో అర్థం ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే మనం ఈ కథ విందామండి. హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు కత్తి పట్టిన మంత్రి. సౌగంధరాజు గుణపాలుడికి రణపాలుడు అనే కొడుకున్నాడు. అలాగే ఆయన మంత్రికి జయవర్మ అనే కొడుకు, సేనాపతికి వీరసింహుడు అనే కొడుకు ఉన్నారు. ఈ ముగ్గురు ఒకే ఈడువాళ్ళు. ఒకే గురువు దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నారు. రణపాలుడు సింహాసనానికి వచ్చినప్పుడు అతడి కాబోయే మంత్రి జయవర్మ అని, సేనాని వీరసింహుడని ఏనాడో నిర్ణయం జరిగిపోయింది. రణపాలుడికి వేట అంటే చాలా ఇష్టం. ఒకనాడు అతడు మంత్రి కొడుకు జయవర్మను, సేనాని కొడుకు వీరసింహుణ్ణి, కొంత పరివారాన్ని వెంట తీసుకుని అరణ్యానికి వేటకు వెళ్ళాడు. సూర్యోదయంతో అరణ్యం చేరి వేట ప్రారంభించిన వాళ్ళు సాయంత్రం వరకు అలా వేటాడుతూనే ఉన్నారు. రణపాలుడు ఇలాంటి సమయాల్లో ఆకలి దప్పులను లెక్క చెయ్యడు. ఆ రోజు అతడు ఎన్నో క్రూర మృగాలను, లేళ్లను వేటాడి బాగా అలసిపోయాడు. కనుచీకటి పడుతున్న సమయంలో ఒక పులి హఠాత్తుగా పొదల చాటు నుంచి రణపాలుడి మీదకి దూకింది. రణపాలుడు ఈ దాడిని ఎదుర్కొనేందుకు తయారై లేడు. కొంచెంలో అతడు పులి పంజా దెబ్బకు ఆహుతి అయిపోవలసిన వాడే. కానీ సమయానికి సేనాని కొడుకు వీరసింహుడు అడ్డుపడి పులిని చంపేశాడు. రణపాలుడు వీరసింహుణ్ణి గాఢాలింగనం చేసుకుని, మిత్రమా, ఈ రోజు నా ప్రాణం కాపాడావు. నువ్వు సమయానికి పక్కన లేకపోతే నేను పులివాత పడి ఉండేవాణ్ణి అన్నాడు కృతజ్ఞతగా. వీరసింహుడు సంతోషంగా, యువరాజా, ఇది నా ధర్మం అన్నాడు. పరివారంతో కలిసి రణపాలుడు నగరానికి బయలుదేరాడు. అతడు మంత్రి కొడుకు జయవర్మ ముందు నడుస్తున్నారు. వీరసింహుడు పరివారంలోని ముఖ్యుడొకడితో మాట్లాడుతూ వెనుకగా వస్తున్నాడు. ఆ సమయంలో ఒక చెట్టు చాటు నుంచి ఉదయం వేటలో గాయపడిన ఒక ఆడపులి మెరుపులా వచ్చి రణపాలుడి మీదకి దూకబోయింది. రణపాలుడు కత్తి దూశాడు, కానీ అది పులి పంజా దెబ్బకు జారి కింద పడిపోయింది. మంత్రి కొడుకు జయవర్మ చప్పున కింద పడిన కత్తి తీసుకుని పులి గుండెల్లో గట్టిగా ఒక పోటు పొడిచి దాన్ని చంపేశాడు. ఈ గొడవ జరుగుతున్నప్పుడు దూరంగా ఉన్న వీరసింహుడు పరుగు పరుగున అక్కడికి వచ్చి యువరాజుకు మరొక ప్రమాదం తప్పినందుకు చాలా ఆనందించాడు. మర్నాడు నగర ప్రజలు ఈ జరిగినదంతా విని యువరాజు ప్రాణాలను కాపాడిన వీరసింహ జయవర్మలను ఎంతగానో అభినందించారు. రాజు గుణపాలుడు సభ ఏర్పాటు చేసి వీరసింహుణ్ణి జయవర్మను పిలిపించాడు. సభలో ఉన్న సేనాపతి, మంత్రి తమ కుమారులకు ఘనంగా సన్మానం జరుగుతుందని సంతోషించసాగారు. రాజు గుణపాలుడు సభికులందరినీ ఓ మారు కలయచూసి, నా కుమారుడు భావి సౌగంధరాజు అయిన రణపాలుడికి వేట సమయంలో జరిగిన ప్రమాదాలను గురించి మీరందరూ వినే ఉంటారు. నా కుమారుడి ప్రాణం కాపాడినందుకు మంత్రి కుమారుడైన జయవర్మకు ఈ పచ్చలహారం ఇస్తూ ప్రత్యేకంగా అభినందనలు, నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. సేనాని కుమారుడైన వీరసింహుణ్ణి ఈసారికి క్షమిస్తున్నాను అన్నాడు. ఈ మాటలు విని సభలో ఉన్న వారంతా నిర్ఘాంతపోయారు. వాళ్ళు జయవర్మతో పాటు వీరసింహుణ్ణి రాజు సన్మానిస్తాడనుకున్నారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సౌగంధరాజు గుణపాలుడి ప్రవర్తన విడ్డూరంగా లేదా? తన కుమారుడి ప్రాణాలను కాపాడిన వీరసింహుణ్ణి సన్మానించకపోగా ఈసారికి క్షమించాను అని నిండు సభలో దూషించడం కృతజ్ఞత కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు ప్రవర్తనలో విడ్డూరం కాని కృతజ్ఞత గాని ఏమీ లేదు. వీరసింహుడు సేనాని కొడుకు, భావి సేనాని. సేనాని అయిన వాడు తన రాజు క్షేమం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడతాడు. రాజు జయాపజయాలు సేనాని ప్రతిభ మీదనే ఆధారపడి ఉంటాయి. రాజు ప్రాణరక్షణ సేనాని ప్రథమ కర్తవ్యం, విద్యుక్త ధర్మం. ఈ కారణం వల్లనే రణపాలుడి ప్రాణాలు కాపాడటం వీరసింహుడి వృత్తి ధర్మం. అది ప్రత్యేక ప్రశంసకు అర్హమైంది కాదు. ఇకపోతే జయవర్మ మంత్రి కుమారుడు. అతడు రాజుకు సలహాదారు మాత్రమే. రాజు ప్రాణాలు కాపాడటంలో పరోక్షంగా అతడి మేధాశక్తి సహాయపడుతుందే గాని కత్తిపట్టి రాజ్యరక్షణకు పూనుకోవలసిన అవసరం లేదు.
కానీ జయవర్మ ఆపదలో అడ్డుపడి భావి సౌగంధరాజు ప్రాణం కాపాడాడు. అందుకే రాజు అతన్ని సన్మానించాడు. నిజానికి రెండవసారి కూడా వీరసింహుడే అడ్డుపడి రణపాలుణ్ణి రక్షించవలసి ఉన్నది. కానీ అతడు తన బాధ్యత మర్చిపోయి ఎవరితోనో కబుర్లాడుతూ సమయానికి దగ్గర లేడు. ఇది వీరసింహుడు చేసిన అపరాధం. ఇందుకు సౌగంధరాజు అతన్ని ఎంత కఠినంగా శిక్షించినా తప్పు కాదు. కానీ ఆయన అలా చేయకపోవడం ద్వారా గొప్ప ఉదారుణ్ణి అని రుజువు చేసుకున్నాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి, అండ్ హైప్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.